ఎంతో ఈజీగా, టేస్టీగా చేసుకునే మ్యాంగో మలాయ్ పుడ్డింగ్ ఎలా చేయాలో చూద్దాం. మామిడి పండు పొట్టు తీసి చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దొడ్డు మిశ్రీ దంచి మిక్సీలో వేసి పొడి చేసింది హాఫ్ కప్ మిశ్రీ పౌడర్, 1 కప్ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మరిగించాలి. మిశ్రీ పూర్తిగా కరిగాక కొద్దిగా ఇలైచీ పొడి, కుంకుమ పువ్వు వేసి కలుపుకుంటూ చిక్కబడే వరకు, అంటే కొద్దిగా మనము ఏళ్లతో ముడితే స్టిక్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది మొత్తం కావడానికి 3-4 నిమిషాలు టైం పట్టుద్ది. తీసి పక్కన పెట్టేసి ఒక ట్రేలో టస్క్ బిస్కెట్లు, అంటే మనము టీలో అద్దుకునే టోస్ట్లు ఉంటాయి కదా, అవి ఇలా మొత్తం సెట్ చేసుకోవాలి. గ్యాప్స్ కూడా ఏమీ లేకుండా ఇట్లా చిన్న చిన్న ముక్కలు ఇట్లా చిన్న కొద్దిగా పౌడర్ లాగా చేసి అంతా ఫిల్ చేయాలి. దీనిపైన మనం రెడీ చేసుకున్న మిశ్రీ సిరప్ వేయాలి. ఇవన్నీ కూడా బాగా తడవాలి కింది వరకు కూడా, అప్పుడే టేస్ట్ వస్తుంది. లేకుంటే ఇదంతా చప్పగా ఉంటుంది కదా, ఈ స్వీట్తోని ఇది బాగా రెడీ అవుతుంది. దీనిపైన కట్ చేసిన కాజు ముక్కలు వేసుకోవాలి. దీనిపైన కట్ చేసిన మ్యాంగో మంచిగా సెట్ చేసుకోవాలి. మామిడి పండు ముక్కలు కట్ చేసినాం కదా, అదంతా సెట్ చేసి స్పూన్తో ఇలా మొత్తం ప్రెస్ చేయాలి. దీనిపైన ఇంకో లేయర్ ఈ టోస్ట్లు పెట్టుకోవాలి. దీనిపైన మళ్ళీ సిరప్ వేసి మొత్తం తడిచే వరకు బాదం ముక్కలు, అంటే డ్రై ఫ్రూట్స్ మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు, వేసేసి దీనిపైన పాల మీగడ, అంటే మలాయి ఉంటుంది కదా పాలపైన వచ్చేది, ఆ మలాయి 2-3 రోజులు తీసి మనం పక్కన పెట్టుకుంటే మనకు సరిపడా వస్తుంది. దీనిపైన మొత్తం సెట్ చేసుకోవాలి. ఇందులో ఏం వేయలేదు, ప్లెయిన్ మలాయి మాత్రమే వేసి టేస్ట్ కోసం, అంటే తీపి రావాలి కదా, దీనిపైన మిశ్రీ పౌడర్ చల్లుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా. వేసేసి కొన్ని పిస్తా పలుకులు వేసి డ్రై రోజ్ పెటల్స్, ఇవి కంపల్సరీ కాదు, మనకి ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసేసి సిల్వర్ ఫాయిల్ పెట్టి ఒక 5-6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. 5-6 గంటల తర్వాత తీసి చూస్తే మంచిగా సెట్ అయిపోతుంది అంతా. చూడండి, చుట్టుముట్టు మంచిగా టైట్గా పట్టేసి బాగా రెడీ అయిపోయింది. దీన్ని నైఫ్తోని పీసెస్ కట్ చేసి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తినడమే. చాలా బాగుంటుంది. ఎంత ఈజీగా ఉంది కదా, సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతోటి. మీరు కూడా చేసి మీకు ఎలా కుదిరింది, అలాగే టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి.